ప్రియారాణి అండి. ప్రియారాణి ఏం చేస్తుంటారండి? నేనైతే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు మీరు పిఠాపురం ఎందుకు వచ్చారండి? ప్రచారానికి వచ్చాను. ప్రచారం ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. గుంటూరు ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలని? పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేయాలని మా ఊరితో సాయం అంతే. పవన్ కళ్యాణ్ గారి కోసం. మరి మీ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా? అక్కడ పోటీ చేయట్లేదు, టీడీపీకి ఇచ్చారు. టీడీపీకి 2 ఎమ్మెల్యే ఎంపీ టీడీపీకి ఇచ్చారు అక్కడ. అందుకని ఎక్కడ కళ్యాణ్ గారు ఇక్కడ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నా, కుదరలేదు. ఇంకా ఈ రోజు అవకాశం వచ్చింది. వచ్చారు ఎవరైనా మీతో? ఒక్కదాన్నే వచ్చారు స్వతహాగా. ఇప్పుడు మరి మేము ఇక్కడ రావడానికి మిమ్మల్ని ఎవరైనా ప్రమోట్ చేశారా? చేయలేదండి, నా ఓన్ గా నేను వచ్చాను. మీ ఓన్ గా మీరు వచ్చారు. ఎలా ఉందండి ఇక్కడ ప్రజల స్పందన? బాగుంది. బాగుంది. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 50,000 పైన వస్తుంది అంటుంది. 50,000 పైన వస్తుంది అంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారన్నారు కదా, గెలిస్తే ఎలా ఉంటది అంటారు? ఉంటదండి, అభివృద్ధి బాగా చేస్తారు అనిపిస్తుంది. వచ్చేటప్పుడు రోడ్లు చూసాను, చాలా చండాలంగా ఉన్నాయి. అవి కూడా కొంచెం ఫస్ట్ అయితే అదే పట్టించుకుంటారు అనుకుంటున్నారు. రోడ్లే ఫోకస్ చేస్తారంటారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ కదండి? అవును. ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 5 ఏళ్లలో ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది రాలేదు. ఏదో మన లాస్ట్ మూమెంట్ లో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి ఏదో చిన్న డ్రామా లాంటిది జరిగింది అన్నారు, కానీ అది కూడా రిలీజ్ అవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు యువత భవిష్యత్తు అనేది వెనక్కి వెళ్ళిపోయిందండి. 5 ఏళ్ళు ఏంటండి, 10 ఏళ్ళ పైన వెళ్ళిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళలో ఒక్క ఉద్యోగం కూడా లేదండి. ఈ యువత పరిస్థితి ఏంటంటారు? యువత పరిస్థితి నెక్స్ట్ మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకోండి, అడుగు తినడం. ఆల్రెడీ జనాలందరూ వెళ్ళిపోతున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు, అక్కడే తింటున్నారు. పండుగలు వచ్చినా ఇంటికి రావాలన్న ఆలోచన రావట్లే వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాంలే, అక్కడ వర్క్ చేసుకుంటే ఇంకో 2 రూపాయలు వస్తాయి అన్న ఆలోచనలో ఉన్నారు. అది ఎలా ఉన్నాయంటారండి? మీరు గుంటూరు నుంచి ఇక్కడ బై రోడ్డు కార్లోనో బస్సులోనో ట్రావెల్ చేసి ఉంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? నేనైతే ట్రైన్ లో వచ్చానండి. నేను మార్నింగ్ ట్రైన్ లో వచ్చేటప్పుడు ఇదే రాజకీయాల గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్టేట్ లో ఎక్కడ చూసుకున్నా మీరు మీతో పాటు తోటి ప్రయాణికులందరూ కూటమి వస్తుంది అంటారు. అది మరి ఓపెన్ గా అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా ఉందంటారు? చాలా చండాలంగా ఉందండి. చాలా చండాలంగా ఉంది. మెయిన్లీ చెప్పాలంటే నేను ఒక్క విషయం చెప్తున్నాను. జగన్ గారి బ్రాండ్ల వల్ల మా హస్బెండ్ రీసెంట్ గా చనిపోయారు. ఆయన కేవలం ఆయన బ్రాండ్ల వల్లే ఏదైనా కావండి, లివర్ ఫంక్షన్ చెడిపోయి ఆయన చనిపోయారు. 2 నెలలు అవుతుంది ఆయన చనిపోయి. ఏంటంటే కల్తీ మందు తాగండి. కల్తీ మందు ఈ కల్తీ మద్యం మీద బాగా అక్రమంగా సంపాదిస్తున్నట్టు డిజిటల్ పేమెంట్స్ పైగా అంత కల్తీ మందు చీప్ రకాలు అన్ని అమ్ముతున్నారు, ఎంత అంటున్నారు. మరి మీ హస్బెండ్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయినట్టు మీరు చెప్తున్నారు. సారీ, అది అసలు ఇలాంటి మద్యం ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇలాగా జనాలు ఇలాగా ఒక తప్పుదో పట్టించడానికి వాళ్ళ నాశనాన్ని కోరుకునేటట్టు ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేది ఎంతవరకు జరిగిందండి? అది ఇది కూడా అంతే. ఏంటంటే బ్రాండ్లను పెంచాడు, రేట్లు పెంచాడు. అయినా కూడా రేట్లు పెంచితే తాగే వాళ్ళు తగ్గుతారు అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు, కానీ అది జరగలేదు, ఇంకా ఎక్కువైంది. దానివల్ల చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు 5 లివర్ ఫెయిల్యూర్ చనిపోయారు. మీరైతే ఈ విషయాన్ని ఖచ్చితంగా అపోజ్ చేస్తారా? అది ఖచ్చితంగా. మరి మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి గవర్నమెంట్ మీరు అవకాశం ఇస్తారా? అలాంటి గవర్నమెంట్ కి అయితే ఇచ్చేది లేదండి, ఖచ్చితంగా లేదు. ఎక్కడైనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రావాలని కోరుకుంటున్నారు జనాలు కూడా. అది వస్తే బాగుంటది అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అది జరిగిద్దని మేము 100% నమ్ముతున్నాం. అది కూటమికి అయితే ఓవరాల్ గా మీరు చూసిన దాన్ని బట్టి మీరు కొన్ని ఏరియాలో తిరిగానంటారు, ఇక్కడ ప్రచారం కూడా వచ్చారు, ప్రయాణాలు చేసి వచ్చారంటారు కదా, దాన్ని బట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ కూటమి ఎన్ని సీట్లు వస్తాయంటారు? కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది నేనైతే చెప్పలేను కానండి, ఒక 100 పైన వస్తాయి. 110 పైన వస్తాయంటారు. అది మరి ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు పిఠాపురంలో మీరు ప్రచారం చేయడానికి వచ్చారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ అనేది పక్కా అన్నట్టు ఇక్కడ 1 సైడ్ గా మాట్లాడుతున్నారు. మరి మీ అభిమానంతో మీరైతే రేపు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రచారానికి కానీ మీరు ఇక్కడ మీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక గెలుపు అనేది ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు చరిత్రలో తెగరాసినట్టు ఉంటుంది. రాష్ట్రం ఏంటండి, ఇప్పుడు పిఠాపురం గురించి దేశం ఏంటి ప్రపంచం మొత్తం తెలిసింది. ఎందుకు ఆయన కేవలం పోటీ చేస్తున్నాడు అన్న ఒక్క ఉద్దేశంతో ఎక్కడ చూసినా పిఠాపురం న్యూస్. తెలుగు ఎక్కడ ఉన్నది పిఠాపురం గురించి మాట్లాడుతున్నాడు. అంతే, అంత పేరు పోటీగా అంత పేరు పొందిందంట. గెలిస్తే ఎలా ఉంటది అంటారు? ఖచ్చితంగా మంట పుట్టిస్తాడని, అంతకు మించి ఉంటది. అది ఫైనల్ గా అయితే మీరైతే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా, ఒక అభిమానిగా సాటి పిఠాపురం ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటారు? ఏం చెప్తాను, ఒక్కటే చెప్తానండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలుసు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసింది అని మన అంచనాకి ఆల్రెడీ అందిన విషయమే.
కాకపోతే ఏంటంటే మా అభివృద్ధి జరగాలన్నా మంచి జరగాలన్నా వేరే ప్రభుత్వం రావాలి ఖచ్చితంగా. జనసేన బీజేపీ టీడీపీ కూటమిని గెలిపించుకుంటే మన అభివృద్ధి బాగుంటది. రేపు పొద్దున మరి పిల్లల భవిష్యత్తు బాగుంటది. మీరైతే తప్పకుండా గాజు గ్లాస్ కు ఓటు వేయండి. పిఠాపురం ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.